ఆ ఎంపీ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి నేనే బాస్ అంటున్నారు. తన పరాభేదం లేకుండా పార్టీ నేతలను ఉతికారేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఆ ఎంపీ తగ్గేదే లేదంటున్నారు. ప్రభుత్వాధినేతతో సాన్నిహిత్యమున్న ఆ ఎంపీ జిల్లాలో తానేం చేసినా నడుస్తుందన్నట్లే ఉంటున్నారు. ఎమ్మెల్యేలతో వైరం పెంచుకుంటున్నారు. ఇంతకీ ఇంతగా కాంట్రవర్సీ అవుతున్న ఆ ఎంపీ ఎవరు? ఏదా జిల్లా? నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు జరిగిన కీలక సమావేశాలు, ఎన్నికల సంగ్రామంలో రేవంత్ కి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లు రవి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకు సన్నిహితుడిగా మారిపోయారు. గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటించినా మల్లు రవి కనిపించేవారు. జిల్లా నేతలను సమీకరించడం, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలుగా ఎవరిని నిలబెట్టాలో వంటి అనేక అంశాలపై రేవంత్ రెడ్డికి సలహాదారుగా కూడా పనిచేశారు మల్లు రవి. దాంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్వయానా సోదరుడు కావడంతో రేవంత్ రెడ్డి సైతం మల్లు రవి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డికి మల్లు రవి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడంతో ఎంపీ మల్లు రవి తనదైన ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి గెలిచారు. ఎంపీ హోదాలో పాలమూరు జిల్లాలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ కార్యక్రమం జరిగినా మల్లు రవి ముందుండి నడిపిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏ మంత్రి వచ్చినా ఖచ్చితంగా ఎంపీ మల్లు రవి వెంట ఉండాల్సిందే. దీంతో మల్లు రవి ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడిందే ఆట, పాడిందే పాటగా తన సత్తాను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన అలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సంపత్ కుమార్ అనూహ్యంగా ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత కలవరపాటుకు గురయ్యాయి. ఖచ్చితంగా అలంపూర్ నుంచి సంపత్ గెలిచి మంత్రి అవుతారని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం జరిగింది. అదే జోష్లో సంపత్ సైతం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో షాక్ తిన్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో సంపత్ కుమార్ అలంపూర్ చక్రం తిప్పుతున్నారట. ఎమ్మెల్యే పదవి లేకున్నా మాజీ ఎమ్మెల్యే హోదాలో అలంపూర్లో అధికారం చలాయిస్తున్నారు సంపత్. నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉండాల్సిందే. పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం ఎమ్మెల్యే విజయుణ్ణి కాదని మాజీ ఎమ్మెల్యే మాటకే విలువనిస్తున్నారట. సీఎంకు అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడనే ప్రచారంతో సంపత్ కుమార్ తన ప్రతాపం చూపిస్తున్నారట అలంపూర్ నియోజకవర్గంలో. కానీ కొన్ని రోజులకే ఎంపీగా ఎన్నికైన మల్లు రవి జోగులాంబ, గద్వాల జిల్లాలో వేలు పెట్టారట. ముఖ్యంగా అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో తన సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకుంటున్నారట నాగర్ కర్నూల్ ఎంపీ. అలంపూర్లో ప్రతి కార్యక్రమానికి ఎంపీ మల్లు రవి హాజరు కావడం సంపత్ కుమార్ కు కంటగింపుగా మారిందట. దీంతో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. ఎంపీ మల్లు రవిపై సంపత్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేసుకోవడం ఏమిటని పార్టీ సీనియర్లు గుసగుసలాడుతున్నారట. ఇలా ఎంపీ మల్లు రవి ఏ నియోజకవర్గంలో అడుగుపెట్టినా అగ్గి రాచుకుంటోందని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి పర్యటించినా అక్కడ గ్రూపు రాజకీయాలకు తెరలేస్తోందన్న విమర్శలొస్తున్నాయి. గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సైతం నాగర్ కర్నూల్ ఎంపీ వైరం పెంచుకున్నారు. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో దురుసుగా ప్రవర్తించారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్యకు ఎంపీ మల్లు రవి మద్దతిస్తున్నారని అంటున్నారు. సరితతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఎప్పటినుంచో వివాదాలుండడంతో ఎంపీ వ్యవహారం కాంగ్రెస్లో మరింత చిచ్చు పెడుతోంది. కుదిరితే సయోధ్య కుదిరేలా చూడాల్సిన ఎంపీనే సరిత వర్గానికి వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి సమక్షంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై మల్లు రవి విమర్శలు చేయడం, వాటిని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిప్పికొట్టే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఎంపీ చెయ్యెత్తారనే ప్రచారం వైరల్ కావడంతో అధిష్టానం సైతం దీనిపై సీరియస్ అయ్యిందట.
కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజిపై మంత్రులంతా ఉన్నా కూడా ఎంపీ మల్లురవి అక్కడి కార్యకర్తలను దూషించడం కాంగ్రెస్లో దుమారం రేపింది. సొంత పార్టీ కార్యకర్తలే ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో మల్లురవికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇలా మల్లురవి ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏదో ఒక రచ్చ అవుతోందంటున్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో టెంకాయ కొట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడితో వాగ్వాదం, ఎమ్మెల్యే పైకి దూసుకువెళ్లడం వంటి దుందుడుకు వ్యవహార శైలితో ఎంపీ మల్లురవి మరోసారి విమర్శల పాలయ్యారు. ఇలా సొంత పార్టీ విపక్ష పార్టీ అని తేడా లేకుండా మల్లురవి అందరిపైన తన ప్రతాపం చూపిస్తున్నారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరందుకుంది. ఎంపీ వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారట. సీఎం అండకు తోడు డిప్యూటీ సీఎం సోదరుడే కావడంతో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతోంది. భవిష్యత్తులో అయినా మల్లురవి తన వ్యవహార శైలి మార్చుకుంటారా, లేదంటే వ్యవహారం శృతి మించిందని అధిష్టానమే ఆయన స్పీడ్కి కళ్ళెం వేస్తుందో చూడాలి మరి.